ఇప్పుడు ఫీబోర్ సర్వే అంటున్నారు కదా, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది, దానిపై మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే పీ4 సర్వే అంటే అదే బాగా కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది అది కొంతవరకు ఏదో కొత్తగా ఉంది కాన్సెప్ట్. అది ప్రజెంట్ వాళ్ళు చెప్పేది ప్రాక్టికల్గా ఎలా అమలు అవుతుందో చూడాలి. అమలు అయితే మాత్రం చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అదే అన్న, ఇప్పుడు ప్రజలను పాలించడానికి మన నాయకులు ఎన్నుకుంటాం కదా, వాళ్ళ పాలించకుండా దత్తత తీసుకోవడం అన్న కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్? అదే గవర్నమెంట్ అంటే పాలించడం వేరు. ఇప్పుడు అది కూడా మన గవర్నమెంట్ అంటే డబ్బులు ఉండాలి కదా. పీ4 అంటే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళంటే ఇప్పుడు వ్యాపారస్తులు కానీ టాప్ బిజినెస్ మ్యాన్లు అంటే టాప్లో ఉన్న ధనవంతులు బాటంలో ఉన్న పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది. ఇప్పుడు వాళ్ళు ఆదుకోవడం అంటే గవర్నమెంట్ మనం ఎన్నుకున్నట్టు పరిపాలించడానికి కానీ కరెక్ట్గా వాళ్ళు అనేది గాడిలో పెట్టడానికి తప్ప ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేయలేరు కదా. ఇప్పుడు ఫీబోర్ సర్వేలో ఒక వ్యక్తి అదే ఒక ఫ్యాట్స్వేత్త ఒక దత్తత తీసుకోవాలంటే ఎంతమంది చదువుతున్నాం అన్నది గవర్నమెంట్ పంపిస్తే వాళ్ళ మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు పే చేయాలి. ఎవరు దత్తత తీసుకున్న వాళ్ళు గవర్నమెంట్కి డబ్బులు పే చేయాలి కన్నా. ఆ ప్రాసెస్లో ఏమైనా అవినీతి జరగబోతుంది అంటారా? అంటే అవినీతి అనేది జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, జరగకూడదని అనుకోవాలి. అంటే నాకు పూర్తిగా తెలియదు, పీ4 గురించి కొత్తగా వింటున్నాం. మరి అది విధి విధానాలనే కరెక్ట్గా తెలియదు నాకు కూడా, మరి ఆ కామెంట్ చేయడానికి. దీనివల్ల రేషన్ కార్డులు కూడా కొన్ని చాలా పోవచ్చు అని చెప్పి కూడా అంటున్నారు, నిజంగానే అంటారు? రేషన్ కార్డులు ఎందుకు పోతాయండి? మామూలుగా ఏంటంటే ఒరిజినల్గా వాళ్ళకి కరెక్ట్గా రేషన్ కార్డు అనేది బీపీఎల్ అని బిలో ప్రావర్టీ లైన్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ రూల్స్కి అనుగుణంగా రేషన్ కార్డులు ఉంటే పోవు. ఒకవేళ ఇన్ కేసు ఫ్రాడ్ ఏమన్నా చేస్తే పోతాయి. కరెక్ట్గా బీపీఎల్ వాళ్ళకే కదా రేషన్ కార్డులు అనేవి ఉండాలి, అందరికీ ఉండకూడదుగా. మరి చూద్దాం అన్న, ఉగాదికి ఫ్రీ బస్సు వాలంటీర్లకు 10,000 గట్ట అన్నారుగా, వచ్చినాయా? ఉగాది అయిపోయిందిగా. వాలంటీర్లు అనేవారు వ్యవస్థలో లేరని ఎవరికి ఇస్తారు ఇవ్వడానికి? అంటే ఇప్పుడు వాళ్ళకంటే ఒక సిస్టమ్ వాళ్ళ గవర్నమెంట్లో లేరని అంటున్నారుగా, ఇస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు మాట ఇచ్చారు కాబట్టి చూద్దాం మరి ఏం చేస్తారు. ఫ్రీ బస్ అన్న, ఫ్రీ బస్ అనేది అన్నారు, మరి చూడాలి మరి ఎప్పటి నుంచి